పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. మీకు ఒక సర్ప్రైజ్. సర్ప్రైజా? పిల్లలు శాఖలు ఇస్తారు కానీ ఈ మధ్య సర్ప్రైజ్ కూడా ఇస్తున్నారే. ఒకటి మీద ప్రేమ ఉన్న ఏ భార్య అయినా సర్ప్రైజ్ ఇస్తుంది. సరే ఏంటో ఆ సర్ప్రైజ్? ఒక్క నిమిషం. మీకోసం 2 చొక్కాలు కొన్నాను. చొక్కా బాగుంది. వెళ్ళి కాఫీ తీసుకొని రాపో. ఎండాకాలంలో వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు. ఈ ఆడవాళ్ళకి మొగుడు మీద ఎప్పుడు ప్రేమ పుడుతుందో తెలియదు. అంత కన్ఫ్యూజన్ గా ఉంటది. ఏవండి కాఫీ? థ్యాంక్ యూ. ఏవండి నేను మీకోసం 2 చొక్కాలు కొన్నాను కదా. అవును. నా కోసం మీరు 2 చీరలు కొనరు? నాకు తెలుసు. అవునే, నా ఒక చొక్కా ఎంతనే? 400. మీ ఒక చీర ఎంతనే? 4000. అది బర్రెకింత గడ్డేసి ఇంత పాలు పిండినట్టు మాకింత చేసి ఇంత లాగుతారంటే మీరు, ఇది టూ మచ్ అన్యాయమే. ఇది ఏంటి అన్యాయం? ఏ భార్య తన భర్త నలుగురిలో మంచి కనబడాలని భార్య కోరుకున్నప్పుడు తన భార్య కూడా నలుగురిలో మంచి కనబడాలని భర్త కోరుకోవాలి కదా. అంతేగా రోజా గారు? అంతే అంతే. అవునే, మీకు కావాల్సింది చేసినప్పుడు ఎన్ని మాటలేని చెప్తారు, ఎన్ని మ్యాజిక్లైనా చేస్తారే మీరు. పక్కలో సోదాపి నాకు చీర కొంటావా లేదా? చీరలు లేచి పిరకట్టాలి, దోపడికెళ్ళు. ఇప్పుడు నీ చీర కొనవా? ఏంటే కొనేది? సారీస్ మొక్కలు అభియోగం చేస్తున్నారంటే 2 చొక్కాలు ప్రేమతో కొన్నారేమో అనుకున్నానే. మీ స్వార్థం కోసం కొనేసి ఇలా లాగుతారే. టూ మచ్ అయ్యింది. తప్పిన కొన్నాను నేను. కొద్దిగా అన్నం ఉంటే పెట్టమ్మా. నీకు అన్నం కాదురా, 2 చొక్కాలే పెడతా. ఉండు, ఇదిగో తీసుకో. నా చొక్కాలు ముస్టడికేస్తున్నావు నువ్వు. ప్రేమగా ఉంటే మొగుడికి ఇస్తారయ్యా, కోపంగా ఉంటే ఇలా ముష్టోడికి ఇస్తారయ్యా. ముష్టోడు అయినా వాడికి ముఖాన్ని కొట్టినట్టు బాగా చెప్పు. చూసారా సార్, 5 నిమిషాల క్రితం సాంగ్ వేస్తే సారీ అడిగింది. నేను సారీ అని చెప్తే దాని స్క్రీన్ ప్లే ఎలా చూపించిందో. టూ మచ్ గా సార్. ఏంటి సార్ ఇది? పాస్ పాస్. క్వశ్చన్ అడిగితే పాస్ అంటారేంటి సార్ మీరు? ఏదో ఆన్సర్ చెప్పక పాస్ పాస్. ఏమిటి సార్ ఏంటి పాస్ అంటున్నారు? ఏం అర్థం కాకుండా. ఇదే గొడవ పడతారంటవా? 100% పడతారా. మరి వాతావరణం ఏంటి సైలెంట్ గా ఉంది? సునామీ వచ్చే ముందు వాతావరణం సైలెంట్ గానే ఉంటదిరా. నువ్వు మూసుకొని కూర్చో. మీరేంట నా ఇంటి ముందు కూర్చున్నారు? అంటే తిరిగి తిరిగి అలసిపోయి వచ్చామయ్యా. కూర్చోరా. తిరిగి తిరిగి అలసిపోయాం. ఏంటి ఆకలి అవుతుంది? టిఫిన్ పెట్టు. నెల జీతం నా చేతిలో పెట్టు. ఏంటి నెల జీతం నీ చేతిలో పెట్టాలా? సడన్ గా నెల జీతం చేతిలో పెట్టడం ఏంటే? మైండ్ ఏమైనా తప్పిందా? అరే స్టార్ట్ అయింది, రెడీగా ఉండరా. రోజా గారు వీళ్ళ జీతం మన చేతిలో పెట్టరు, అడిగింది కొని పెట్టరు. అలాంటప్పుడు మనం వండిన టిఫిన్ వీళ్ళకి ఎందుకు పెట్టాలి? ఆ ముష్టోడికి పెట్టడం బెటర్ కదా. పుణ్యమైన వస్తుంది. 100% పుణ్యం వస్తుందమ్మా. ఉండండి, పెట్టేయండి అమ్మా. ఏం చేస్తున్నావు నువ్వు? వాడికి ఇష్టమని అమ్మా. జీడిపప్పు ఉప్మా చేసా. నాకు కూడా ఇష్టం అమ్మా. వాడికి తినే రాతలేదు, తీసుకెళ్లి తినండి. అలాగే అమ్మా. అరే వచ్చిన పని దరిద్రులారా, అందుకోసం ముందొచ్చి కూర్చున్నారా నా ఇంటి ముందు? దరిద్రుడు నా ఇంటి మీద పడి బతకడం ఏదో మీ ఏకం పెట్టినట్టు ఇక్కడ పనికి మాల ఏదోలారా. ఏంటి మేడం ఇది? మొగుడికి పెట్టాల్సి ముష్టోడికి పెడుతుంది ఏంటది? మీరు రోజు రోజుకి మీ ఆగడాలు దారుణం అయిపోతుంది మేడం. నాకని తిక్కరేగింది అనుకో. ఏం చేస్తావేంటి? ఏం చేస్తాను? ఆకలి అవుతుంది, టిఫిన్ చేసుకొని తింటా లోపట. వెళ్ళండి. పెళ్ళానికి కోపం వచ్చినా మనమే వండుకొని తినాలి, మనకు కోపం వచ్చిన మనమే వండుకొని తినాలి. సార్ ఏంటి సార్ ఇది? పాస్ పాస్. మాట్లాడితే పాస్ అంటున్నారు సార్. బాహుబలి లాంటి మీరే ఇలా డల్ అయిపోతే కట్టప్ప లాంటి నేనేమైపోవాలి సార్? పాస్. రామ్దాస్, ఇంట్లోనే ఉన్నావు, ఆఫీస్కి వెళ్ళలేదా? ఈ రోజు లేదులే. ఏంటి విశేషాలు? రే నా విశేషాలు పక్కన పెట్టరా. వచ్చిన దగ్గర నువ్వు చిటికేసుకుంటూ మాట్లాడతా. ఏం ఆరోగ్యం వచ్చింది నీకు? ఏం లేదు రామ్దాస్, నా పిల్లాన్ని కాఫీ పెట్టి ఇవ్వవే అన్నా. నేను పెట్టను, నువ్వే పెట్టుకో ఉంది. నన్నే కాఫీ పెట్టుకోమంటావే అని చిటికేస్తూ తోలు తీస్తా అన్నా. అంతే. నువ్వు నా ముందే చిటికేస్తావా? నువ్వు రోజంతా ఇలాగే చిటికలేస్తూనే ఉండు, ఇదే నీకు పనిష్మెంట్. లేకపోతే నీకు ఫుడ్ లేదు, బెడ్ లేదు అంది. చించా మొహం దానికి భయపడలేదు. ఆ ఫుడ్ బెడ్ అందు చూడు, దానికి భయపడిపోయా. మన మగాల ఆ ఫుడ్ పెట్టు కకృతి పడడం వల్లే ఇలా మన మగజాతి సంకనాకిపోతుంది. నీతులు చెప్పడం చాలా సులువు రామ్దాస్, కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వు. ఇలా చిటికలు పెట్టుకోవడం తప్ప. ఇలాంటి బెప్పంగాలను చూసి మాలని మంచి మొగలకు వేలు లేకుండా పోతుంది రోజు రోజుకి. ఏంటి ఎంతసేపు నుంచి పిలుస్తున్నా? వినపట్లేదా నీకు? నాకు చీర కొనిపెట్టే వరకు వినపడదు, కనపడదు. అర్థమైందా? మీది కావాల్సింది చేయకపోతే అలుగుతారు, లేకపోతే మౌనంతో చంపుతుంటారు. ఏంటి సార్ ఇది? పాస్. ఇదే
ఇదేమో నాకు ఫుడ్ పెట్టట్లేదు. దీనికి అడగడం కంటే కాంప్రమైజ్ 2 చీరలు కొనేయడం బెటర్. హలో, ఆన్లైన్ షాపింగ్, కొద్దిగా 2 చీరలు తీసుకుంటారా బ్రదర్? ఇదిగో డబ్బులు. ఏమే ఏంటి? ఇదిగో నీకోసం 2 చీరలు తెచ్చాను చూడు. చీరలు తీసుకొచ్చావా? నా మొగుడు బంగారం. యూట్యూబ్లో ఉండాల్సిన మొగుడు నాకు దొరికాడమ్మా. ఎంత ముద్దుస్తున్నాడు. మీకు కావాల్సింది చేస్తే సావిత్రిలా పర్ఫామ్ చేస్తారు, లేకపోతే సూర్యకాంతంలా పర్ఫామ్ చేస్తారు. ఇంత వేరియేషన్ ఇవ్వకంటే మీకు దండం పెడతాం. ఏమే వినపడిందా? ఏమన్నారు? నా బొందన్న లోపలికి వెళ్ళి సాగు పో. ఆడది సముద్రం లాంటిది సార్. సముద్రం నీళ్ళు ఎక్కడ తాగినా ఉప్పుగానే ఉంటాయి సార్. మనం నది లాంటి వాళ్ళం సార్. ఎక్కడ నీళ్ళు తాగినా తీయగానే ఉంటాం. అబ్బా, కానీ మన కర్మ ఏంటో సార్, చివరికి పోయి మనం సముద్రం ఉప్పు నీళ్ళలోనే కలుస్తుంటాం. అంతేగా సార్? పాస్ పాస్. రామ్దాస్, అరే మళ్ళీ వచ్చి చచ్చాడు. ఈసారైనా వర్షాలు త్వరగా వస్తాయంటవా? వర్షాలు పక్కన పెట్టరా, నువ్వు రకరకాలుగా ఎంట్రీ ఇస్తున్నావురా. నాకేం అర్థమై చావట్లేదు. ఎందుకు నా చేతులు ఎత్తుకుని అలా పరిగెడుతున్నావు? ఏం లేదు రామ్దాస్, నా పిల్లని స్నానానికి వేడి నీళ్ళు పెట్టవే, లేకపోతే నిన్ను పరిగెత్తించి కొడతా అన్నా. నన్నే పరిగెత్తించి కొడతావా? నువ్వు నేను చెప్పేంత వరకు చేతులు పైకెత్తి పరిగెడుతూనే ఉండు. ఇదే నీకు పనిష్మెంట్. లేకపోతే ఫుడ్ బెడ్ లేదు అంతే. రామ్దాస్, ఆ ఎలక మొహం దానికి నేను భయపడలేదు రామ్దాస్. ఆ ఫుడ్ బెడ్ అని చూడు, దానికి భయపడిపోయాను రామ్దాస్. ఎవరైనా ఆశయం కోసం బతుకుతాడు, ఈడేంటో దరిద్రుడు అక్కడక్కడే బతుకుతున్నాడు ఈడు. ఏమండి? ఆ, కాఫీ. నేను అడగలేదు కదే. అడిగితే ఇచ్చేది భార్య కాదు, అడగకుండా ఇచ్చేది భార్య. చివరికి మొగుని అడుకొని తినేటట్టు చేసేది కూడా భార్యే. ఏమన్నారు? ఏం లేదే, కాఫీ టీ అంటున్నా. ఏమండి? ఆ, మీకు సర్ప్రైజ్. నీకు దండం పెడతానే, నువ్వు మాట్లాడితే సర్ప్రైజ్ అనకే. నువ్వు సర్ప్రైజ్ అంటే నేను ఏదో సమాధిలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అబ్బా ఆపండి, మీకోసం నేను ఏం కొన్నానో తెలుసా? ఏం కొన్నావే? ఇదిగో ఈ రింగ్ కొన్నాను. అంటే నువ్వు రింగ్ కొట్టే ఇప్పుడు నీకోసం నేను నెక్లెస్ కొనాలా? అంతేగా. ఒసేయ్, ఇదిగో నీ రింగు వద్దు ఏం వద్దు. ఇక నుంచి నా నెల జీతం 50,000 నీ చేతిలో పెడుతున్నా. 50,000? ఇక నుంచి నా సంసారాన్ని సంకనాకిచ్చిన నువ్వే, సక్సెస్ చేసిన నువ్వేనే. ఇక నువ్వే, ఇంకా నా వల్ల కాదు. డబ్బులు? ఆ తర్వాత రోజు ఏమే ఏంటి? ఎన్ని రోజులు చిన్న టీవీ వాడతాం, మార్కెట్ లో పెద్ద ప్లాస్మా టీవీ వచ్చిందంట, దాన్ని తీసుకొస్తాను. 30,000 ఇవ్వు. 30,000? అలాగే నీకోసం తమన్నా మార్కెట్ లో తమన్నా చీరలు వచ్చాయంట, నీకోసం 2 చీరలు తీసుకొస్తాం. 10,000 మొత్తం 40,000 ఇవ్వు. 40,000? ఆ, ఎందుకు ఇవ్వాలి 40,000 నీకు? ఎందుకు ఇవ్వడం అంటే, ఇంట్లో తెలుసా, ఇంటి రెంట్ 15,000 కట్టాలి, పాల బిల్లు 3,000 కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఆ బిల్లు ఈ బిల్లు కట్టగా ఇంట్లో మిగిలింది 10,000. అవి కూడా ఇంట్లో ఉండకపోతే ఎలా? సర్లే టీవీ పక్కన పెట్టే, నీకోసం 2 చీరలు తీసుకుని 10,000 ఇవ్వే. లేదు, ఎందుకంటే నలుగురు నా భార్య అందం కనబడాలి కదా. తొక్కలో నలుగురు. ఆ నలుగురు మనం బాగున్నప్పుడే ఉంటారు, బాలేనప్పుడు ఏ నలుగురు ఉండరు. నువ్వు ఆ నలుగురిని మైండ్ లో తీసే. నువ్వు అమ్మా కాస్త అన్నం ఉంటే పెట్టమ్మా. ఏముండేవమ్మా ఇంట్లో? అబ్బో, ఇంకొకసారి అన్నం గిన్నమంటూ మా ఇంటికి తొక్కావో చంపి పడేస్తాను. ఇక్కడ నుంచి ఒక మెతుకు కూడా పెట్టను నేను. ఒక మెతుకు కూడా పెట్టవా? పెట్టను. ఒకవేళ మిగిలితే నేనే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నేనే తింటాను, 10 రోజులైనా కూడా. అర్థమైందా? పోయి ఇక్కడ నుంచి. ఏం చేశారు సార్? దొంగ చేతికి తాళాలు ఇచ్చాను. మీరు మీ పిల్లం బ్రెయిన్ మీద కొట్టి మా గుండెల మీద కొడతారా సార్? తప్పట్లేదురా, లేకపోతే నాకు ఎక్కడెక్కడో తగులుతున్నాయిరా. నాశనం అయిపోతారా? పనికిమాలి ఎదవలు. నేను నాశనం బాగుపడతాను రా దరిద్రులారా. నా ఇంటి మీద పడి ఏం చేపాలి ఇస్తారా పనికిమాలి ఎదవల్లారా. చంపేస్తాను ఇంకోసారి ఏమనుకుంటున్నారో. రామ్దాస్, సిటీలో పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. అరే పొల్యూషన్ ఎక్కువ లేదు, నువ్వు చాలా పొల్యూటెడ్ అయిపోయావురా. నువ్వు పనికిమాలి లేదా నిన్ను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. మన మగాళ్ళందరి కోసం మనమందరం ప్రాణత్యాగాలు చేస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. ఇప్పుడు మనం చావడం అవసరం అన్నా? అవసరమేరా. దేశంలో మగాళ్ళందరూ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారా. ఒక మగాడిగా తలెత్తుకొని బతకాలి. ఆ రోజు రావాలంటే మనం చావాలి. మన చావు ఈ ఆడవాళ్ళకి ఓ గుణపాఠం కావాలి. ప్రతి మగాడి ముఖంలో ఓ నవ్వు కావాలి, ఓ పువ్వు పూయాలరా.
అన్నా ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద త్యాగం ఎందుకన్నా? ప్రతి మగాడు వాడే నేల చిత్తం వాడే తినాలి, వాడి చొక్కా వాడే కొనుక్కోవాలి, వాడిష్టంగా వాడే బతకాలి. ఇప్పుడు కూడా మనం ఎంతో కొంత ఇష్టంగా బతుకుతూనే ఉన్నాం కదన్నా. బతుకుతున్నావురా? ఎక్కడ బతుకుతున్నావు? నీ శాలరీ డబ్బులు రాగానే నీ పిల్లం వచ్చి ఏమండి మీకు చొక్కా లేదు కదా, నీ చొక్కా కొనిస్తాను షాపింగ్ పదాన్ని అంటది. నీ చొక్కా ఎంతరా? 500 అన్న. దాని చీర ఎంతరా? 5000 అన్న. పీకో పాలు ఎవరు కుట్టిస్తారా? దానికి 500. షాపింగ్ అనే పేరే మనదిరా, షాపింగ్ మాల్ మొత్తం దాందేరా. సరే నా పిల్లం చొక్కా కొనిచ్చని సంతోషపడితే వీళ్ళేమో ఆ చొక్కాని ఇస్త్రీ చేసి బొక్క పెడతారు. ఈ చొక్కకి బొక్క ఏంటని అడిగితే కిచెన్ లో పప్పు మాడితే వెళ్ళానని అంటది. ఏ పప్పు వండేటప్పుడు దాని చీరని ఇస్త్రీ చేసుకోవచ్చుగా? చేసుకోరు. ప్రపంచంలో మగాడి చొక్కలకే బొక్కలు ఉంటాయి, ఆడదాని చీరలు మాత్రం బొక్కలు ఉంటావు. పని మనుషులకు పాత చేయడానికి వాళ్ళకి పాత చీరలు ఉంటాయి, మనకేముంటాయి బొక్కబడిన చొక్కలు తప్ప. పని మనిషి ఏమో అమ్మగారు మంచిది అయ్యగారు పిసినారి అంటది. చూసారా, చివరికి పని మనుషుల దగ్గర కూడా మనకు వాల్యూ లేకుండా చేస్తారా? అందుకేరా నా ఈ త్యాగం. అగ్ని నేత్రమోగ్రజ్వాల దాచిన ఓ రుద్రుడా, అగ్ని శిఖలను గుండెలోన అణచిన ఓ సూర్యుడా. మేము చనిపోయిన పర్లేదన్నా, మా వల్ల దేశానికి ఏ ఉపయోగం లేదు. కానీ మాకున్న ఒక్కగానొక్క నువ్వు పోతే ముందు తరాల మొగాళ్ళ పరిస్థితి ఏంటన్నా? నేనెక్కడికి పోతాను రా పిచ్చోలారా, నేనెక్కడికి పోతాను? ప్రతి మగాడి ముఖంలో నవ్వునై కనిపిస్తాను, ప్రతి మగాడు తలెత్తుకుని బతికేలా సపోర్ట్ నై ఉంటాను, ప్రతి మగాడి కష్టంలో ఇష్టానై ఉంటాను, ప్రతి ఆడదానికి ఓ గుణపానై ఉంటాను. తప్పంతా ఆడవాళ్ళదే కాదన్నా, మందు కూడా ఎంతో కొంత ఉంటుందేమో అని. అరే నిప్పు కాలడం తప్పు కాదురా, అది నిప్పు ధర్మం రా. అదే నిప్పు మీద వర్షం కొట్టడం నేరధర్మం కదన్నా. ఇప్పుడు నేను టాపిక్ ని రేట్ చేస్తుంటే ఇద్దరు నీళ్ళు ఆపేస్తున్నాడు ఈడు. మన సంపాదన కూడా మనం సరిగా తినలేని పరిస్థితిలో ఉన్నాంరా ఈ రోజు, మనకు తెలియట్లేదురా. నాకు అర్థం కాలేదన్నా. ఇప్పుడు నీకు చికెన్ తినాలనిపించింది అనుకో, నీ పిల్లం ఈ రోజు నేను ఉపాసం అంటది. నీ పిల్లానికి చికెన్ తినాలనిపించింది అనుకో, నువ్వు ఉపాసం ఉన్న రోజు తెచ్చుకొని తింటది. అన్నా నిజమేనన్నా, మా ఇంట్లో చికెన్ కుక్కకాయ వేస్తున్నారు కానీ నాకు మాత్రం పెట్టట్లేదన్నా. మనం ఉద్యమం చేసే దాంట్లో తప్పేమన్నా ఉందరా? అందుకేరా మన ఈ ఉద్యమం. అక్రమాలను తారరాసిన ఉక్కు పాదం నీదిరా, హింసరణ జగధ్వంసరచనను చేసిన ఆచార్యుడా. మనం త్యాగం చేయకుండా ఇంకేం చేయలేమన్నా. చేత్రా, ఇంటికెళ్ళి గిన్నెలు దొమ్ముకుంటూ త్యాగం చేయొచ్చు, పిల్లం చీరలు ఉత్తుకుంటూ త్యాగం చేయొచ్చు, పిల్లలు ముడ్లు కట్టుకుంటూ త్యాగం చేయొచ్చు. అదే బెటర్ కదన్నా. నా ఉద్యమానికి కలుపు మొక్కలా తయారయ్యారా మీరందరూ. రండి త్యాగం చేద్దాం రండి. ఫారెన్ పిట్టలు స్టూల్ ఎక్కుతుంటే మన పిట్టలకి ఏమైందిరా? అన్నా ముందు వాటితో మానిటర్ చేయన్నా, తర్వాత మేము టేకులు చేస్తాం. టేక్లో చేస్తారా మీరందరూ? చంపేస్తా ఒక్కొక్కరిని ఏమనుకుంటున్నారో. అరే పిల్లానికి రోజు మూతి మీద లిప్స్టిక్ ఉండాలి, అదే మూతి మీద మన మీసాలకు మాత్రం ఒక డ్రాప్ కొబ్బరి నూనె కూడా ఉండదురా. అందుకేరా చాలా మంది మగాళ్ళు మీసాలు తీసేసి బతుకుతున్నారా దరిద్రులారా. ఈ అమ్మ బొంగుల జీవితం చచ్చిపోదామన్నా. ఏమో బయట పంది బురదలా బతుకుతుంది, మనం ఇంట్లో బతుకుతున్నాం. వెరీ గుడ్ వెరీ గుడ్. కానీ అన్న చచ్చిపోయే ముందు ఒక్కసారి ఇంటికి వెళ్ళి పిల్లలతో ఒక 5 నిమిషాలు మాట్లాడొస్తాం. పెళ్ళాం పెళ్ళాం పెళ్ళాం, ఇల్లు ఇల్లు ఇల్లు, ఏముంది ఇంట్లో టార్చర్ పెట్టే పెళ్ళాం తప్ప. కష్టం మనది, సుఖం వాళ్ళది, అవసరం మనది, అవకాశం వాళ్ళది, సంతోషం వాళ్ళది, సంతాపం మనది రా. అర్థం చేసుకోండి రా. అన్నా ఇక ఒక్క క్షణం కూడా లేట్ చేసే ప్రసక్తే లేదన్నా. త్యాగం చేద్దామన్నా. బొంగులోది ఏం జరిగినా పర్లేదు, చరిత్ర మనం మిగిలిపోవాల్సిందేనా. ముందు స్టూల్ ఎక్కడరా? ఆడదాని చేతిలో కాకుండా మన చేతిలో మనం చస్తున్నందుకు గర్వపడాలి. వచ్చే జన్మలో మనమే ఆడవాళ్ళగా పుట్టి మన మగవాళ్ళని మనమే సుఖ పెడతాం. ఏంటండి మనం ఏదో మాట మాట్లాడుకొని చిన్న చిన్న గొడవ పడితే
మీరు ఇక్కడికి ఇలా వచ్చి ఊరేసుకొని చచ్చిపోతారా? మేము ఉద్యమం చేస్తున్నాం. ఊరుకోండి, మీకు ఉద్యోగం చేయడమే సరిగ్గా రాదు. వారానికి 4 రోజులు లీవ్ పెడతారు. మరి ఉద్యోగం ఒకటి మీకు. ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు. ఏమండి మీ మాటే వింటే మీరు చెప్పినట్టే చేస్తారు రాండి. బొంగళూరి మా ఉద్యమం మీకు గుణపాఠం కావాలి. సబ్బాస్ రా సైతానికి వచ్చి సబ్బాష్ సబ్బాష్. ఒక్క నిమిషం, నేను చెప్పింది విన్నాక ఆ తర్వాత చావండి. చెవులు ఏం చెప్పారా దరిద్రుల, చెవులు ఏం చెప్పారా రే? దరిద్రుల చిచ్చి 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 చిచ్చి. ఈ ఆడవాళ్ళకు సూదంతా సంధిస్తే సముద్రాన్ని సంక నాకు ఇచ్చేస్తారు వీళ్ళు. ఈ అమ్మ వీళ్ళకు ఈ నలుగురు పోతే ఏంటి బొంగులోది, ఇంకా 40 మందిని తయారు చేస్తా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఆడవాళ్ళ మీద నా ఉద్యమం అనేది ఎప్పుడు ఎప్పుడు అనేది అసలు చేస్తూనే ఉంటా. దీనికి తగ్గే ప్రసక్తే లేదు, దీంట్లో అసలు ఎదురే తగ్గే ప్రసక్తే లేదు. ఏంటి మా ఆడవాళ్ళ మీద ఏదో ఉద్యమం మొదలు పెట్టావంట? ఎగ్జాక్ట్లీ. అమ్మా ఇదిగో వెనకాల కొట్టు తల మీద కొట్టబెట్టారా? ఏడుస్తావేంటా నువ్వు, ఏడుపు మహనోడా? నీతో మాట్లాడా ఇదిగో గిల్లదని చెప్తున్నాను, గిల్లదని మర్యాద కూడా ముందే చెప్తున్నాను. నేను మామూలుని కాదు. నా తిక్క గురించి నీకు తెలియదు. తల మీద కొట్టదు. 10 రూపాయలు పడింది నీదేనా? నాదే. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆలోచించాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చింది. ముఖం చూపించుకుంటే డాన్స్ చేయమన్నాను కదా. నాకున్న ఈ రోజు సెంటిమెంట్ ప్రకారం 10:30 నీకు ముఖం చూపిస్తుంది అన్నానా? అన్నావు. మరి ఎందుకు చూపించే ఎలక ముఖం దానా? హలో సుబ్బారా, ఎక్కడున్నావు? అదేంటి మీ ఆయన మోహన్ చూపించదంటున్నాడు? ఏం చెప్పంటావు అనసూయ, మా ఆయన పిల్లని నమ్ముడు గాని సెంటిమెంట్ మాత్రం బాగా నమ్ముతాడు. రోజు వీటితో వేగలేక చచ్చిపోతున్నా నేను. ఏమే ముఖం చూపించుకుంటే ఒక కాఫీ ఇవ్వు. మధ్యాహ్నం ఏం వండుతున్నావు? వంకాయ వండుతున్నా. ఏ వంకాయ వండుతున్నావు? ఏ వంకాయ వండడం ఏంటి, ఏదో ఒక వంకాయ వండుతాను. నా గురించి తెలుసు, ఏదో వంకాయ ఎలా వండుతావు నువ్వు. బెంగళూరు వంకాయ వండు. ఈ రోజు నేను ఈ సేవనలో పండిన పంటనే తినాలి నాకున్న సెంటిమెంట్ ప్రకారం. నీకు అసలు బుద్ధుందా? తాటి చెట్టు పెరిగినట్టు పెరిగావు. అసలు నీకు జ్ఞానం అనేది ఉందా? బెంగళూరులో పండిన వంకాయ తింటావా? ఏ తెలుగు రాష్ట్రంలో పండిన వంకాయ తినవా నువ్వు? ఎందుకు తినాలి? ఎందుకు తినాలి? నాకున్న సెంటిమెంట్ నాకుంటాయి, నాకున్న పద్ధతులు నాకుంటాయి. కోనసీమలో కొబ్బరి చెట్ల పెరిగావు. ఒకటి పద్ధతుల్ని ఒకటి సెంటిమెంట్ ఫాలో అవ్వాలని నీకు తెలీదా? అయినా నాకు అర్థం కాక అడుగుతాను, రాత్రి నమ్మకం బాగానే నచ్చుతుంది నీకు, పగులందుకు నచ్చట్లేదు నమ్మకం నీకు. చీకట్లో నాకు ఏ సెంటిమెంట్లు ఉండవు. అసలు నిన్ను చూస్తుంటే 2 చెంపలు చెల్లు కనిపించాలనుంది నాకు. కొట్టవే, కొట్టు ఒకసారి. ఏ, కొట్టాలనుకుంటున్నావా? కొట్టాలనుకుంటున్నావా? 10:30 అయిందిదా? ఇంకా ముఖం చూసుకుంటూ మాట్లాడచ్చులే. నాన్సెన్స్. 2 నిమిషాలు వజ్రం వచ్చింది. ముఖం పెట్టి ముఖం చూడు. ఇలా ఎంతసేపు చూడాలి? 2 నిమిషాలు చూడొచ్చురా, ఎందుకు తంతురా? వజ్రం పోయింది, చాలే ఇంట్లో పో. ఆయన మీ తమ్ముడు ఐరన్ షాప్కి వెళ్ళి బట్టలు తీసుకురామన్నాను, ఏడాడు? అరే బామర్దే బావా బావా అడ్డంగా ఆకులు కట్టుకున్నావేంటి? అడ్డగడతపోడా. నేను ఎక్కడ కట్టుకున్నానక్క? బావే నా చేత బలవంతంగా కట్టించాడక్క. నా తమ్ముడి చేత ఆకులు కట్టించావేంటి నువ్వు? ఈ రోజు నాకున్న సెంటిమెంట్ ప్రకారం ఆకులు నువ్వు కట్టుకోవాలి. కట్టుకోలేవు కాబట్టి నా బామడి చేత కట్టించా. నీ సెంటిమెంట్ పిచ్చి తగలయ్యా. నీ సెంటిమెంట్ పిచ్చిలో పడి ఆధునిక మానవుని కూడా ఆది మానవుని చేసావు కదరా నువ్వు. మన ఇద్దరు జీవితాలు ఇలా పచ్చగా ఉండాలని చెప్పి మీ ఆ తమ్ముడి చేత ఈ పచ్చటాకులు కట్టించా. ఎందుకో నువ్వు ఎక్కువ మాట్లాడనుకో, ఆ పచ్చటాకులు తీసేసి వాడికి పచ్చిమిరపకాయలు కడతాం. మరి చూడు. అక్క నీకు దండం పెడతానక్క, బాబు రెచ్చగొట్టు. మాకు పచ్చిమిరపకాయలు కడితే అమ్మంట నేను తట్టుకోలేనక్క. వాడిని అలా బజారుకు పంపించకపోతే ఆ ఐరన్ షాప్ కి వెళ్ళి నువ్వే బట్టలు తెచ్చుకోవచ్చు కదా. ఈ రోజు నాకున్న సెంటిమెంట్ ప్రకారం నేను ఇంటి గడప దాటకూడదు. సెంటిమెంట్ 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 అంటే సెంట్
అంత సెంటిమెంట్ ఏంట్రా నీకు? నీకు ఇంత సెంటిమెంట్ ఎందుకుంది? అనుష ఇంకా జబర్దస్త్ లో ఇంకా ఎందుకుంది? రోజా గారు నాగబాబు గారు లెఫ్ట్ హ్యాండ్ లో ఎందుకు కూర్చుంది అంటే ఏం చెప్తాం? కొన్నిటికి కొన్ని లెక్కలు ఉంటాయి. మేకలు తిన్నాడు. ఏమైందా తమ్ముడు? కుక్కలు ఏమైనా తరుముకున్నాయా? కాదక్క, మేకలు తరుముకుంటున్నాయి అక్క. ఫస్ట్ టైం నా జీవితంలో ఒక మేకను చూసి భయపడ్డానక్క. ఎందుకురా భయం? ఎందుకు భయం? మేకలు ఏం చేస్తాయి? మా అయితే ఆకులు తినేసి వెళ్ళిపోతాయి. బావా, ఆకులు తినేసి వెళ్ళిపోతాయి. గోడ కతికించిన పోస్టర్ లాగి పడేసిన తర్వాత ఏం కనపడుద్ది బావా? గోడ కనబడుద్ది. ఆ గోడ కనపడకూడదని భయంతో పరిగెత్తుకుంటూ వచ్చాను బావా. పదరా తమ్ముడు, అంతా మన కర్మ. పద లోపలికి పద. నీ కర్మ కాదు, నా కర్మ. మొగుడు ఎలాగో ఫాలో అవ్వరు. మొగుడు సెంటిమెంట్ కొద్దిగా ఫాలో అవ్వండి. సరోజా, ఒసేయ్ కొంచెం పంచదార ఉంటే ఇస్తావా? సరోజా, ఓ సరోజా, కొంచెం టీ పౌడర్ ఉంటే ఇస్తావా? పంచదార తీసుకున్నారా? తీసుకున్నామండి. టీ పొడి తీసుకున్నారా? తీసుకున్నానండి. సంతోషం. మా ఇంటికి రాక రాక ఆడవాళ్ళు వచ్చారు కాబట్టి ఈ రోజు రాత్రి మీరు ఇక్కడే ఉండేసి తెల్లారి వెళ్ళిపోండి. రాత్రి మీ ఇంట్లో ఉండి రేపు పొద్దున్న వెళ్ళడం ఏంటి? ఈ రోజు నాకున్న సెంటిమెంట్ ప్రకారం నా ఇంటికి ఎవరైనా ఆడవాళ్ళు వస్తే ఈ రోజు మా లక్ష్మిగా భావిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఈ రోజు నేను ఇంటి నుంచి పంపించాను. లోపలికి వెళ్ళండి. బావా, ఆకులు తీసేస్తాను బావా. ఆకులు తీసేస్తే చర్మం తీసేస్తాను ఏమనుకుంటున్నావు? ఆకులు ఎండిపోయి రాలిపోతున్నాయి బావా. రాలిపోతే నీళ్లు కొట్టుకోరా. రాలిపోతున్నాయి. నీళ్లు కొట్టుకోవాలా? దరిద్రుడా, పండక్కి బట్టలు పెడతా రా బామర్ది అంటే ఓ ఎగేసుకుంటా వచ్చా. షుగర్ కోసం సారథి ఇంటికి వెళ్ళి మా ఆవిడ ఇంకా రాలేదేంటి? సులోచన, సారథి మా ఆవిడ ఉందా లోపట? ఉంది. ఒకసారి రమ్మని చెప్పా. రాదు. రాదా? రాదు. ఏ ఈ రోజు రాత్రి నా ఇంట్లో ఉంటే తెల్లారు వస్తుంది. అయ్యయ్యో, మైండ్ ఏమైనా పోయిందా సారథి నీకు? మా ఆవిడ నీ ఇంట్లో ఉండి తెల్లారు రావడం ఏంటి? ఈ రోజు నా ఇంట్లో మీ ఆవిడ వచ్చినా, అనసూయ వచ్చినా, ఎవరు వచ్చినా నా సెంటిమెంట్ ప్రకారం నా గడప దాటి ఎవరిని బయటికి పంపకూడదు. నీ సెంటిమెంట్ ఏంటో నీ పిల్లల మీద చూపించరా, నా పిల్లల మీద కాదు. అంటే నువ్వు ఆవిడని పంపించిన తర్వాత నేను రోడ్డు పాలైపోవాలా? ఆనందరావు ఎలా తెల్లారొస్తుంది పా. ఎందుకే పక్కింట్లోకి వెళ్ళకూడదు చక్కెరకి కాఫీకి? టీపొడి కోసం సారథి ఇంటికి వెళ్ళిన నా భార్య ఇంకా రాలేదేంటి? అంటే మీ ఆవిడ కూడా సారథి ఇంట్లోకి టీపొడి కోసం వెళ్ళిందా? అవును ఆనందరావు, ఇప్పుడు వాడు మీ ఆవిడని పంపించడు, రేపు పొద్దున్న పంపిస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా అనుకున్నా. అరే మగడా, మా ఆవిడ కూడా ఆడింట్లోనే ఉండరా? ఆడికి ఆ దరిద్రుడికి ఏదో సెంటిమెంట్ ఉందంట. సారథి బయటకు రారా. సారథి అసలే నా సెంటిమెంట్ గురించి మొత్తం వాడికి చెప్పాను. వాడు నీకు చెప్తాడు. ప్రతి అడ్డమైన వాడికి బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాడేంటో చెప్పేది. నా సెంటిమెంట్ కోసం 100 మందిని చంపుతా, కానీ నా సెంటిమెంట్ మాత్రం చంపుకోను. వాడేంటి ఎలా కత్తి చూపిస్తాడు? మరి దారుణం కాకపోతేను. జనార్దన్ రా, ఈ శారదగాడి వల్ల మనకు అర్థమైన నీతి ఏంటంటే మన ఇంట్లో ఎప్పుడు 10 కేజీలు పంచదార, 10 కేజీలు టీ పొడి స్టాక్ పెట్టుకోవాలంతే. అంతేగాని ఓసిగా పక్కింటికి వెళ్ళకూడదు. వాడి ఇంట్లో రగులుతుంది మగలిపోతే పాట వినిపిస్తుంది ఏంటి జనార్దన్ రావు? నువ్వు కంగారు పడక ఆనందరావు, నా ఫోన్ రింగ్ టోన్ లే అది. అయినా మన పిల్లల్ని పక్కింటోడింట్లో పెట్టి మనం ఇలా వరండాలో కాపలా పడుకోవడం ఏంటి ఆనందరావు? అయినా నేను మంచి సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టాను ఆనందరావు. నేను ఏమైనా జంబలహాట్ కుటుంబంలో పుట్టాను? నేను సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టాను. ఏమండి, ఆయన పడుకున్నారు, వచ్చి తీసుకెళ్ళండి. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారే? ఇంత అర్ధరాత్రి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? సారథి ఇంట్లోకి వెళ్ళండి. అది కాదండి, అది కాదు ఇది కాదు, సారథి ఇంట్లోకి వెళ్ళండి. సారథి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు. నా కత్తికి పదను ఎక్కువ, నా సెంటిమెంట్ కి విలువ ఎక్కువ. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. తెల్లారింది. జనార్దన్ రావు, ఏడాది పొద్దు పొద్దుంటే నిద్ర ఎలా పట్టింది మీ ఇద్దరికి? నీ భార్య పరాయవాడి ఇంట్లో ఉంటే నీకు నిద్ర ఎలా పట్టింది రా దరిద్రుడా? తెల్లారింది, పద మన వాళ్ళని తీసుకొద్దాం. సెంటిమెంట్ ఎక్స్టెండ్ అవ్వాలట. మా భార్యని పంపించు. తప్పకుండా పంపిస్తాను. థ్యాంక్ యూ ఆనందరావు, థ్యాంక్ యూ జనార్దన్ రావు. నా సెంటిమెంట్ ని గౌరవించి మీ ఇద్దరు భార్యల్ని ఈ రోజు రాత్రికి నా ఇంట్లో ఉంచినందుకు. యాక్చువల్లీ ఎవరైనా వేరే వాళ్ళ భార్యను రాత్రి వేరే వాళ్ళ ఇంట్లో ఉంచడానికి ఇష్టపడరు. అలాంటి మీరిద్దరు రాత్రంతా మీ భార్యను నా ఇంట్లోనే ఉంచారు చూడు. చంపుతున్నాడు. రాత్రంతా నిజంగా రాత్రి నా ఇంట్లో. ఆ రాత్రి మీద బంధు పెట్ట. మొదటి రాత్రి గురించి కూడా ఇప్పుడు మేము గుర్తు తెచ్చుకోలేదురా.
రండి. ఇక్కడ సారథి గారు ఎవరండి? నేనే. మొన్న మీరు షాపింగ్ మాల్ లో బట్టలు కొన్నారు కదా? అవును. మా లక్కీ డ్రాలో మీకు 10,000 లాటరీ తగిలిందండి. ఇదిగో చెక్కు. రండి. ఆగండి. మీ ఇద్దరు భార్యలు ఒక రోజు రాత్రే నా ఇంట్లో ఉంటే 10,000 లాటరీ తగిలింది నాకు. 10 రోజులుంటే అదే మీ ఇద్దరు భార్యలు రోజు నా ఇంట్లో ఉన్నారనుకో, నాకు ఎన్ని లాటరీలు తగ్గుతాయి, ఎన్ని బంపర్ ఆఫర్లు వస్తాయి. మీ భార్యని ఇక్కడే ఉంచండి. కావాలంటే 10,000 నుంచి 1,000 రూపాయలు మీకు ఇస్తా. 1000 ఇస్తావా? 1,000 ఇస్తా. వీళ్ళు భార్యలు ఉంచమన్నందుకు కొట్టారా 1000 ఇస్తానందుకు కొట్టారా వీళ్ళు? ఈ రోజు ఏంటో శుక్రవారం మల్లెపూలు బంతి పూలు కట్టుకోమన్నావు కదా బావా. పర్ఫెక్ట్. నా సెంటిమెంట్ ని ఫాలో అయితే నువ్వు ఒక్కడు వేరా. నా సెంటిమెంట్ ప్రకారం వచ్చే ఆదివారం కరివేపాకులు కట్టుకోవాలరా. కరివేపాకులే బావా. అవునరా. అది కూడా ఎందుకులే బావా. సోమవారం చింతాకు కూడా ఉందిరా. మమత వచ్చావా? ఇప్పుడేనా రావడం? అవును. పక్కింటి రామారావు ఇంటికి వచ్చి 2 గంటలు అయింది. నువ్వేమో ఇప్పుడు వచ్చావు. ఆయన చేసేది ఉద్యోగమే, నువ్వు చేసేది ఉద్యోగమే. ఆయన ఎందుకు టైంకి వస్తున్నా, నువ్వెందుకు లేట్ గా వస్తున్నావు? నాకు మధ్యలో కొద్ది పని ఉండనే. అబ్బో, పనికి రాని పనులన్నీ నీకే ఉంటాయి. ఛీ! ఈ రామారావు గారు నన్ను మనశ్శాంతిగా కాపురం చేసుకుని ఇవ్వడు నన్ను. రామారావు ఏంటి ఉండరమట్లా? రామారావు, నీతో నేను ఎప్పుడైనా అసభ్యంగా మాట్లాడానా? అబ్బే లేదే. ఎప్పుడైనా నీతో అసభ్యంగా ప్రవర్తించానా? లేదు. మరి ఎందుకు రామారావు నా పిల్లంతో తిట్టిస్తావు నువ్వు? నేను నీ పిల్లలతో తిట్టించడం ఏంటి? నువ్వు ఇంటికి టైంకి రావడం వల్ల నువ్వు లేటుగా వస్తున్నావు రా అని మావిడ నన్ను తిడుతుంది రామారావు. అరే నేను టైంకి ఇంటికి వస్తున్నాను, అది కూడా తప్ప? నువ్వు టైంకి ఇంటికి రావడం తప్పు కాదు రామారావు. నువ్వు ఇంటికి టైంకి రావడం వల్ల నీ ప్రభావం నా ఇంటి తలుపు తడుతుంది అంటున్నా. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర రాక ఆ మధ్యలో నాకేం పనులు ఉంటాయి ఉండరమట్లా? రామారావు, ఆఫీస్ కి ఇంటికి మధ్యలో బొచ్చెడు పెద్ద సమాజం ఉంది రామారావు. సమాజంలో బొచ్చెడు సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నాయా? చూడు ఒకసారి, నువ్వు ఇంటికి వచ్చే దారిలో ఒక ముష్టోడు ఉంటాడు, వాడిని పలకరించు. పాపం వాడి పరిస్థితి కారణం ఏంటో తెలుసుకో. వాడి పరిస్థితి కారణం ఏంటో నేను తెలుసుకోవాలా? రామారావు, ఒక్కొప్పుడు నీలంగా బతకడం వాడు తెలుసుకో. ఓ పుడింగ్ లాగా టైంకి వచ్చేస్తున్నాడు ఇక్కడ ఏంటో ఏదో పీకడానికి. నీలాంటి టైంకి వచ్చే 10% మగాల వల్ల నాలాంటి 90% మగాళ్ళు పెళ్ళాం చేత అవమానించబడుతున్నారు, పెళ్ళాం చేత క్వశ్చన్ వేయబడుతున్నారు, పెళ్ళాం చేత గదిలోంచి గంటేయబడుతున్నారు కూడా. పడుతున్నారు అనే బదులు నువ్వు టైంకి వచ్చి పడొచ్చుగా, ఇన్ని పడడాలు ఉండవుగా. మగాడు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా దపక్కన వెళ్ళిపోవాలి. ఇంటికి వచ్చేటప్పుడు లోకల్ ట్రైన్ లాగా అక్కడక్కడ ఆగుతూ మెల్లగా రావాలి. అది మగాడి లక్షణం. పెళ్ళ మీద స్పృహ ఉన్నవాడే రామారావు ఇంటికి త్వరగా వస్తాడు. సమాజం మీద స్పృహ ఉన్నవాడు నాలాగా లేట్గా వస్తాడు రామారావు. సమాజంలో బతుకుతున్నావు రావురా, కొద్దిగా సామాజిక స్పృహ ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఓ టైంకి వచ్చేస్తున్నాడు ఇక్కడ టైంకి ఏంటో. ఈడి పిల్ల వీడితో గొడవ పెడితే ఈడి పిల్లనైనా కంట్రోల్లో పెట్టాలి, లేకపోతే ఈడైనా కంట్రోల్ ఉండాలి. నన్ను కంట్రోల్గా ఉండమంటాడేంటి? ఏమండి లేట్ అవుతుంది, త్వరగా వెళ్ళాలి, రండి బయటికి. గౌరీ, ఎక్కడికి వెళ్తున్నావే? నేను మా ఆయన సెకండ్ షో సినిమాకి వెళ్తున్నామండి. సినిమాకా? ఏమండి రెడీ అయ్యారా? ఈయన ఎప్పుడు లేటే. ఏమే కొద్ది కాఫీ ఇవ్వు, తలనొప్పిగా ఉంది. మీకు టైంకి అన్ని ఇవ్వాలి, కానీ మాకు మాత్రం ఏది ఇవ్వరు. ఏమైందే మళ్ళీ? పక్కింటి రామారావుని చూడు, సెకండ్ షో సినిమాకని చెప్పి సినిమా రిలీజ్ అయిన వెంటనే తీసుకెళ్తాడు వాళ్ళ పెళ్ళాన్ని. నువ్వు ఉన్న నా జీవితానికి ఒక సినిమా లేదు, ఒక షికారు లేదు. నీలాంటి మొగుడు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. ఈ పొట్టి రామారావు గారు వాడి కాపురం వాడు చేసుకోక నా కాపురం డిస్టర్బ్ చేస్తున్నాడు. రామారావు, గౌరీ దా టైం అవుతుంది. రామారావు, నేను నీతో ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించానా? లేదు. ఎప్పుడైనా అగౌరవంగా మాట్లాడానా? అబ్బే లేదు. మరి ఎందుకు రామారావు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? మళ్ళీ ఏమైందిరా? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నా భార్యను తీసుకొని సినిమాకి వెళ్తున్నాను. మీ భార్యను తీసుకొని సినిమాకి ఎలా వెళ్తావు రామారావు నువ్వు? నువ్వు మీ ఆవిడకి సెకండ్ షో థర్డ్ షో సినిమాకి తీసుకెళ్లడం వల్ల మా ఆవిడ నాకు ఇంట్లో సినిమా చూపిస్తుంది రామారావు. రే పనికి మాలోడా, నా భార్య నేను సినిమా తీసుకెళ్ళడం కూడా తప్పంటా? నీ భార్యను నువ్వు సినిమాకి తీసుకెళ్ళడం తప్పు కాదు రామారావు, తప్పే కాదు. కానీ నీ భార్యను సినిమాకి తీసుకెళ్లడం వల్ల ఆ ప్రభావం నా ఇంటి మీద పడుతుంది అంటూ. నేను నీకు పాడిగట్ట ఇలా ఉన్నావేంట్రా నువ్వు? సినిమాకి లేట్ అవుతుంది, పదండి. ఏ సినిమా? ఆడి కాదని సినిమాకి వెళ్ళావు అనుకో, ఆడు హాల్లోకి వచ్చి కూడా గొడవ పెడతాడు. హాల్లో కాదు రామారావు, నీ ప్రభావం నా ఇంటి మీద పడితే టాయిలెట్ వచ్చి కూడా గొడవ పెడతాను నేను. అప్పటికే ఏమే ఏంటి? వాళ్ళు సినిమాకి వెళ్ళలేదు. వెళ్ళేదా? వెళ్ళలేదు.
ప్రశాంతంగా ఉందా? ఈడే తేడాగాడు అనుకున్నాను, ఈడి పిల్లం కూడా తేడాగానే ఉంది. ఏమండి ఏమండి ఏంటే దీపావళి పండుగ వస్తుంది, నాకు ఒక చీర కొనిపెట్టండి. నీకు నేను చీర కొనివ్వాలంటే ముందు ఆ ఒండ్రమట్ల పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు నాకు మొగుడా లేకుంటే ఆ ఉండరమట్ల నాకు మొగుడా? నేను నీకు మొగుడినే, కానీ కాలనీకే మొగుడా ఒండ్రమట్ల. నీకు చీర కొనివ్వలేదనుకో నువ్వు 2 రోజులు తిట్టి వదిలేస్తావు. అదే నీకు చీర కొన్నాననుకో ఆ చీర చిరిగే వరకు తిడతాడా ఒండ్రమట్ల. నాకు అదంతా తెలియదండి, నాకు ఈరోజు చీర కావాలి కావాలి కావాలి. సరే ఆ ఒండ్రమట్ల పర్మిషన్ ఇద్దే తీసుకుంటారా? ఒండ్రమట్ల. ఏంటి పాండు? ఏమీ లేదు, దీపావళి పండుగ వస్తుంది కదా, మా ఆవిడ ఒక చీర కొనిమ్మంటుంది. నీ పర్మిషన్ తో ఒక చీర కొనివ్వచ్చా అని, అంతే. పాండు, నేను నీతో ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించానా? లేదు లేదు పోనీ అగౌరవంగా ఎప్పుడైనా మాట్లాడానా? లేదు ఒండ్రమట్ల లేదు. మరి ఎందుకు పాండు నా కాపురాన్ని ఇలా గిల్లుతున్నావు? వాడేమో అటు నుంచి గిల్లుతున్నాడు, నువ్వేమో ఇటు నుంచి గిల్లుతున్నావు. పాండు, నాది చిన్న జీవితం పాండు. నాది కోరికల్ని అదుపులో పెట్టుకొని, ఖర్చుని అదుపులో పెట్టుకొని, నా బతుకు జట్కా బండిని ఎద్దులు లేకుండా నేనే లాక్కెళ్తున్నాను పాండు. విన్నావా? పద లోపలికి వెళ్దాం. ఒక్క నిమిషం ఆగండి. ఉండరమట్లన్నయ్య, ఒక్క చీర కొనుక్కుంటానన్నయ్య, మీకు దండం పెడతానన్నయ్య. అమ్మా, నీతో నేను ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించానా? ఇంక చాలు. అందరి జీవితాలు బాగున్నాయి, నా ఒక్కదాని జీవితం ఏమీ బాలేదు. మళ్ళీ ఏమైందే? ఏమవ్వాలి ఏమవ్వాలి? పక్కింటి రామారావు ఇంట్లోంచి చికెన్ కర్రీ వాసన నా ముక్కుకి గుప్పు గుప్పు అని కొడుతుంది. ఆ పొట్టి రామారావుని చేసుకున్నా బాగుండేది. 3 పూట్ల చికెన్, 3 పూట్ల సినిమాలు ఉండేవి నాకు. తప్పు నీది కాదే. ఆ పొట్టి రామారావు గారు ఇంట్లో చికెన్ వండి నిన్ను ప్రభావితం చేసి నా మీద నన్ను ఉసుగొల్పాడు చూడు, తప్పు ఆ రామారావు గారు. రామారా, ఏంటే నేను నీతో ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించానా రామారావు? మొదలు పెట్టావా? నువ్వు చెప్పు రామారావు, ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించాను? లేదురా. పోనీ అగౌరవంగా ఎప్పుడైనా మాట్లాడానా? బొంగులో మాట్లాడలేదురా. మరి ఎందుకు రామారావు? మళ్ళీ ఏమైందిరా? ఇంట్లో ఏం వండుతున్నావు నువ్వు? చికెన్ ఏదో వండుతున్నారు. ఎలా వండుతావు రామారావు నువ్వు చికెన్? ఎలా చికెన్ వండుతావు ఇంట్లో అని అడుగుతున్నా. ఇంట్లో చికెన్ కూడా వండుకోవడం తప్పరా? నువ్వు ఇంట్లో చికెన్ వండడం తప్పు కాదు రామారావు. నువ్వు ఇంట్లో చికెన్ వండడం వల్ల ఆ ప్రభావం నా మీద పడుతుంది చూడు, అది తప్పు అంటున్నా. అర్థమైందా? చికెన్ అండి. అరే పనికి మళ్ళోడా, ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఏది తిన్నవు, ఏది తాగినవు, ఎక్కడికి వెళ్ళవు. చిన్న జీవితం రామారావు నాది. కోరికల్ని అదుపులో పెట్టుకొని, ఖర్చుల్ని పొదుపులో పెట్టుకొని, నా బతుకు జట్కా బండిని ఎడ్లు లేకుండా నేనే లాక్కెళ్ళి వెళ్తున్నాను రామారావు. నిన్ను బంద పెట్ట మాట్లాడుతూ డైలాగ్ చెప్తావు నువ్వు. రామారావుని అవేవేవో అడుగుతున్నావు గాని చికెన్ వండింది మాత్రం అడగట్లేదు నువ్వు. వసే అసలు ఈ కథకు సోదరదారు నువ్వు కదంటే, నువ్వు నీ మొగుడిని ముందు నుంచి కూర్చుతున్నావు, ఈడేమో మమ్మల్ని వెనక నుంచి ముందు నుంచి కూర్చుతున్నాడే. అసలు మీ ఇద్దరు నోట్లో నోరు పెట్టి కంటే నోరు మూసుకొని పోవడం పెట్టరు. చికెన్ ఇలా పెట్టరా. తెస్తున్నానండి. ఇప్పుడు మీ ఇద్దరు కళ్ళు చల్లబడ్డాయా? ఏమే చల్లబడ్డాయా? పడ్డాయండి పడ్డాయి. పడ్డాయంటలే. ఏంటి పాండవి? 2 కొత్త డైరీలు తెచ్చుకున్నాను ఉండరమట్ల. పాండు, నేను నీతో ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించాను? లేదు. పోనీ ఎప్పుడైనా నీతో అగౌరవంగా మాట్లాడాను? లేదు లేదు లేదు. చిన్న జీవితం, కోరికల్ని అదుపులో పెట్టుకొని, ఖర్చుని పొదుపులో పెట్టుకొని, నా బతుకు జట్టు కాబట్టి ఎడ్లు లేకుండా నేనే లాక్కెళ్తున్నాను పాండు, నేనే లాక్కెళ్తున్నా. అది చచ్చిపోయేలా ఉన్నాడు, వదిలేండి. వాడు నాకు తెలియకుండా 2 డ్రాయర్లు కొన్నాడు రామారావు. పండు బీపీ తగ్గినట్టుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. సీరియల్ బాగుందండి. అవునా? ఎప్పుడు చూసినా ఈ సీరియల్ చూస్తా ఎందుకే? సీరియల్ బాగుంది కాబట్టి చూస్తున్నా. సీరియల్ బాగుందని చూస్తున్నా, లేకపోతే సీరియల్ ఆ కార్తిక్ బాగుంటాడని చూస్తున్నా? మళ్ళీ మొదలు పెట్టావని అనుమానం. సీరియల్ బాగుందని చూస్తున్నాను రా. పక్క ఛానల్లో పందుల పెంపకం గురించి చెప్తారు, ఆ ఛానల్ చూడొచ్చుగా. పందుల పెంపకం. ఇంకో ఛానల్ ఆవు పేడ వల్ల లాభం ఏంటని చెప్తారు, అది చూడొచ్చుగా. అనుమానం పుట్టాక నువ్వు పుట్టావో, నువ్వు పుట్టాక అనుమానం పుట్టిందో తెలియదు గానీ నీ అనుమానంతో నన్ను చంపేస్తున్నావు కదరా. మీరు చేసే పని వల్ల అనుమానాలు వస్తాయి, ఊరికి ఎందుకు వస్తాయి?
అమ్మని తీయని దెబ్బ. ఏమే స్నానానికి ఏం నీళ్ళు పెట్టు. ఈ రత్నం గాడు ఎప్పుడు బ్యాగ్ పట్టుకొని వస్తాడు, ఈ రోజు అంటే సూట్ కేసు పట్టుకొని వచ్చాడు. వీడి మీద నాకు ఏదో అనుమానం ఉంది. హలో ఎస్ఐ గారు, ఫోన్ చేసింది నువ్వేనా? అనుమానం అవసరం లేదు, నేనే. ఇంతకు ఎవరతను? అది పక్కింటతాను సార్. ఇంట్లో ఎవరో ఒకసారి బయటికి రండి. ఏంటి సార్ ఎలా వచ్చారు? సూట్ కేసు పట్టుకొని ఇంటికి వచ్చావా? అవును సార్. సిటీలో ఎక్కడెక్కడ ప్లాన్ చేసావు? అమీర్ ప్లాట్ లో ప్లాన్ చేసా, కూకట్పల్లిలో ప్లాన్ చేసా, ఖైరతాబాద్ లో కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నాను. లేట్ అయిపోయింది, ఇంటికి వచ్చాను సార్. చూసారా సార్, ఒక్క రోజులో ఎన్ని ప్లాన్ చేస్తాడు. నీ ప్లాన్ వెనకాల ఎవరెవరు ఉన్నారు? మా బిల్డర్ ఉన్నాడు సార్. బిల్డరా? అవును సార్. సార్ మీరు అడుగుతున్నది ఇంటి ప్లాన్ గురించేనా? నేను బాంబు ప్లాన్ ఎక్కడెక్కడ చేశారని అడుగుతున్నాను. నేను ఆర్కిటెక్ట్ సార్. అయినా నేను బాంబు ప్లాన్ చేస్తానని చెప్పింది ఎవరు సార్? నేను చెప్పా. నువ్వు చెప్పావా? ఎప్పుడు నువ్వు బ్యాగ్ పట్టుకొని వస్తావు, ఈ రోజు సూట్ కేసు పట్టుకొని వచ్చావు, అందుకే అనుమానం వచ్చి ఎస్ఐకి ఫోన్ చేశా. నీ అనుమానం మీద మొన్న పడా సార్. నా బ్రీఫ్ కేసులో ఇల్లు ప్లాన్ తాలూకు పేపర్లు ఉన్నాయి సార్, బాంబు ప్లాన్ పేపర్ లేవు సార్. నేను దీపావళి బాంబులు పేల్చడానికే భయపడతాను సార్. సరే నువ్వు లోపలికి వెళ్ళు. ఏం చేస్తుంటావు? మావిడితో కాపురం చేస్తుంటా. ఒక్క నిమిషం. హలో, ఏమండి? ఇక్కడ ఒక అతన్ని ఏం చేస్తుంటావు అని అడిగితే మా ఆవిడతో కాపురం చేస్తుంటా అన్నాడే. నేను నీతో ఏం చేస్తానే? కాపురమే చేస్తారండి. కదా, చాలు. అరే నువ్వు చెప్పిన సమాధానానికి నేను మా ఆవిడతో ఏం చేస్తున్నాను అని అనుమానం వచ్చి ఫోన్ చేసి క్లారిటీ తీసుకున్నాను రా. సార్ ఎస్ఐ గారు, నాకు అనుమానం. ఏంటి? మీరు అసలు పోలీసా అని నా అనుమానం. హలో, ఏమే నేను పోలీసే కదే. మీరు పోలీసేనండి. నీకు ఆ క్లారిటీ ఉంటే చాలే. అరే ఎవరికైనా అనుమానం ఆవగించంత ఉండాలరా. నీకు ఆనపగా ఎంత ఉంది దరిద్రుడా. ఇది ఏదేదో చెప్తాడు, పోలీసు కాదని చెప్పడేంటి వీడు? అమీర్పేట ప్లాన్ రెడీ చేశాను సార్. 2 రోజుల్లో స్టార్ట్ చేసుకోవచ్చు. ఏంటి సార్ కూకట్పల్లి? కూకట్పల్లి రెడీ అవుతుంది సార్. 4 రోజుల్లో రెడీ చేసుకోవచ్చు. ఓకే సార్. ఈ రత్నం గాడేంటి మాటకు ముందు గోగుతున్నాడు, మాటకు తర్వాత గోగుతున్నాడు. ఈ రత్నం గాడికి ఏదో ప్రాణాంతకమైన వ్యాధి వచ్చిందని నాకు అనుమానం. అమ్మా, ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రం పాటించడంలో నేను ముందుంటానమ్మా. నా ఆరోగ్యం బాగానే ఉంది. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అమ్మా. ఉంటాను. కావ్య గారు, ఏంటి కైకాల గారు? మీ ఆరోగ్యం బాగుంటే సరిపోదు కావ్య గారు, మీ ఆయన ఆరోగ్యం కూడా బాగుండాలి. మా అనారోగ్యానికి ఏమైందండి? ఆయన బాగానే ఉన్నారుగా. ఏం బాగానే ఉన్నాడు, మాటకు ముందు గోగుతున్నాడు, మాటకు తర్వాత గోగుతున్నాడు. మీ ఆయనకు కిస్కా మిస్కా ప్రాణాంతకమైన వ్యాధి వచ్చిందని నా అనుమానం. కిస్కా మిస్కానే ప్రాణాంతకమైన వ్యాధా? అదేంటండి? ఈ మధ్య మీ ఆయన గురక పెడుతున్నాడా? మామూలు సహజంగా పెడుతూనే ఉంటాడు. కొద్దిగా ఎక్కువ పెడుతున్నాడా అని. పెడుతున్నాడు. పొద్దున్న లేచి మీ ఆయన బాత్రూమ్కి వెళ్తున్నాడా? వెళ్తున్నాడు. బాత్రూమ్ వచ్చేటప్పుడు నీరసంగా వస్తున్నాడా? వస్తున్నాడండి. అది మరి ఆ వ్యాధి లక్షణాలే అవి. ఈ వ్యాధి 1985లో దక్షిణాఫ్రికాలో ఆడకొద్దికి వచ్చింది. తర్వాత మీ ఆయనకే వచ్చిందని నా అనుమానం. సార్ కొద్ది నీరసంగా ఉంది సార్. ఏమండి కైకాల గారు, మీరు చెప్పినట్టు నీరసంగా ఉందంటాడంటే ఆయన. మరి అది మరి విషయం. ఇన్నేం చేసావే? చేతి ముందు నువ్వు, చేతి దూరకుండా నువ్వు. ఏమైంది? నాకేం కాలేదు. నీకే కిస్కా మిస్కానే ప్రాణాంతకమైన వ్యాధి ఉందంట. కిస్కా మిస్కాని ప్రాణాంతకమైన వ్యాధా? అంతే కదా కైకాల గారు. కావ్య గారు, నేను వేరే వాళ్ళ కాపురంలో కాలు పెట్టను, అది మీరు చూసుకోవాలి. అరే దరిద్రుడా, సంకలో బాంబు పెట్టి నాకు సంబంధం లేదని చెప్తావేంట్రా నువ్వు? నీ అనుమానబోధంతో మా కాపురం మీద రుద్దావేంట్రా నువ్వు? ఏంటి సూట్ కేసు పట్టుకొని బయలుదేరావంటే? మా ఊర్లో జ్వరం వచ్చినోడే 2 కిలోమీటర్ల దూరంలో పెడతాం మేము. అలాంటిది నీకు కిస్కా మిస్కానే ప్రాణాంతకమైన గోకుడు వ్యాధి ఉందంట. నీ గోకుడు నేను అంటించుకుని నేను ఎక్కడ గోక్కునేది? నీ గోకునేది నువ్వే గోక్కో. నేను మా పుట్టింటికి వెళ్తున్నా. కావ్య, అరే దరిద్రుడా, నా మీద పడ్డావేంట్రా నువ్వు? ఎవడైనా అనుమానంతో వాడి కాపురాన్ని వాడే కూల్చుకుంటాడు, నువ్వు నా కాపురాన్ని కూల్చావేంట్రా? అరే అసలు నా మీద నీకేమైనా పగ ఉందరా? లేదు. మరి కోపం ఉందరా? లేదు. మరి నా మీద నీకేముందరా? అనుమానం ఉంది. నీకు కిస్కా మిస్కా దురద వ్యాధి అవుతుందని నా అనుమానం. నాకే కిస్కా మిస్కా లేవు, ఏ కిస్మిస్ లేదురా దరిద్రుడా. చెమట వల్ల వచ్చిన దురదరా. కావ్య ఆగవే, ఆగవే, నీకు దండం పెడతాను, ఆగవే. నీ దురద నీకుండొచ్చు, నా అనుమానం నాకుంది. రత్నం, ఏం అల్లుడు బాగున్నావా? లేదు, మానసికంగా బాధపడుతున్న హాస్పిటల్ ఏమైనా తీసుకెళ్తావా? అల్లుడు ఇంకేం మారలేదన్నమాట. అమ్మాయి, అమ్మా. నాన్న బాగున్నావా తల్లి? బాగున్నా అమ్మా. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. పద లోపలికి. ఏం అల్లుడు బాగున్నావా? నేను బాగున్నాను కానీ నువ్వేంటి ఇలా ఉన్నావు అని. ఎప్పటికైనా అత్త ముందు నడుస్తావేమో నా కోరిక మామ. అల్లుడు, నీ కోరిక ఎప్పటికీ తీరదు. వదిలేస్తే నీకు హ్యాపీ, నాకు హ్యాపీ. మొత్తం పవర్ అత్తకే ఇచ్చేసావేంటి మామ? ఎవరిచ్చాడు అల్లుడు? ఎవరిచ్చాడు? మీ అత్తే బలవంతంగా లాగేసుకుంది. సరే
అడగాని భార్య భర్తలు అంటే సడన్ నా ఇంటి మీద వచ్చి పడ్డారు. మా అమ్మాయిని చూడకుండా మేము ఎప్పుడైనా ఒక వారం రోజుల్లో ఉండగలమో చెప్పు. మామ నాకు అనుమానం, నీ కూతురు నీకే పుట్టిందా అని నా అనుమానం. అంత పెద్ద మాట అంటే వింటాడు. ఈ అమ్మాయి మీ మామయ్యకి పుట్టింది, మామయ్యకి పుట్టింది, మా మామయ్యకి పుట్టింది. అత్త 3 సార్లు చెప్పిందంటే నమ్ముతానులే మామ. నాకు కూడా అదే డౌట్ అల్లుడు. మీ అత్త 3 సార్లు చెప్పిందంటే నాకు ఇప్పుడే అనుమానం స్టార్ట్ అయింది. దీని గురించి లోపలికి వెళ్ళి డిస్కషన్ పెద్దాం దా. అంతే అంటావా? అమ్మా ఓ ముద్ద అన్నం ఉంటే పెట్టమ్మా. ఒక ముద్ద ఏంటి బాబు, కడుపు నిండా పెడతాను. వచ్చేటప్పుడు బిర్యానీ తెచ్చాను, ఈ బిర్యానీ తిను. మీ ప్రేమకు దండాలమ్మా. అలాగే నాన్న. ప్రేమకు దండాలా మామా? ఏంటల్లుడు? ముష్టోడికి సద్దన్నం పెట్టొచ్చు, కొద్దిగా ప్రేమ ఉంటే వేడన్నం పెట్టొచ్చు. సద్దన్నం వేడన్నం కాకుండా అత్త ముష్టోడికి బిర్యానీ పెడుతుందంటే అత్తకి ఆ ముష్టోడికి ఎక్కడో లింక్ కుదిరిందని నా అనుమానం మామ. అమ్మో అమ్మో అమ్మో, నీ అనుమానం మీద మన్ను పడా. డేంజర్ కంటే డేంజర్ ఉంది ఏంటంటే నీ అనుమానం. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. ఏమండి, మనం వెళ్ళిపోదాం పదండి. నువ్వు ఆ ముష్టానికి బిర్యానీ ఎందుకు పెట్టావే? అమ్మో, బిర్యానీ పెడితే తప్పేముంది? తప్పేం లేదు. అమ్మా నాన్న ఒక్కరోజు ఉండేలేండి నాన్న. నీకొక దండం, మీ ఆయనకి 2 దండాలు. ఒక్క క్షణం ఇక్కడ మాత్రం ఉండం మేము. మీరు పదండి. రే దరిద్రుడా, నీ అనుమానంతో మా అమ్మ నాన్నని అల్లాడించేసావు కదరా. నీ అనుమానం చెబుతూ నా జీవితమే నాశనం అయిపోయిందిరా. నీ జీవితమే కాదమ్మా, నా జీవితాన్ని నాశనం చేశాడు ఈ దరిద్రుడు. నా కేక్ మెస్గా జబ్బు లేదురా, కావాలంటే రిపోర్ట్ చూడరా, రిపోర్ట్ చూడు. దరిద్రుడా, నువ్వు చెప్తే వచ్చేటట్టుందిరా. నాకు ఆపరేషన్ పెట్టరా. రత్నం, నాకు సామాన్యంగా అనుమానం రాదు. అనుమానం వచ్చిందనుకో వెనుక తగ్గే ప్రసక్తే లేదు. అనుమానమే నా శ్వాస, అనుమానమే నా దాస, అనుమానం నా ఆశ. కొడతావా రత్నం? నువ్వు కొట్టే గ్యాప్ లో మీ ఆవిడ ఎవరినో పెళ్లి చేసుకుంటుందో అని నా అనుమానం. అంత దారుణమైన డెసిషన్ తీసుకోకే, నీకు దండం పెడతాను, వస్తున్నానే. కొడతాడంట కొడతాడు. ఎంతరా మీరు బచ్చగాళ్ళు నా అనుమానం ముందు. బచ్చాలు